హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నా క్లాస్లో మీకు పార్ట్నర్షిప్కి సంబంధించి ఇంకొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేస్తాను. సో అంతకన్నా ముందు ఏంటంటే మనం లాస్ట్ 2 క్లాసెస్ నుంచి కూడా పార్ట్నర్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. సో ఈరోజు చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఫాస్ట్గా చెప్తాను. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగైతే మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఫాస్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి చాలు. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. సుజిత్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 45,000 ఆఫ్టర్ 3 months. చూడండి ఇక్కడ ఆఫ్టర్ 3 months అంటే సుజిత్ బిజినెస్ స్టార్ట్ చేసిన 3 months తర్వాత మల్లేష్ అనేవాడు జాయిన్ అయ్యాడు. అదే అంటే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 3 months మల్లేష్ జాయిన్డ్ విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 75,000. ఫైండ్ ద షేర్ ఆఫ్ మల్లేష్ ఇన్ ది యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 20,700. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం ఇద్దరు టైం పీరియడ్స్ కూడా ఇండైరెక్ట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు ఇక్కడ మనకి సుజిత్ టైం పీరియడ్ ఏమని డైరెక్ట్గా చెప్పాడండి? చెప్పలేదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాడు. సో సుజిత్ స్టార్ట్ చేసిన 3 months తర్వాత మల్లేష్ జాయిన్ అయ్యాడు, ఇది మాత్రమే చెప్పాడు. బట్ ఇద్దరు టైం పీరియడ్స్ కూడా సుజిత్ ఎన్ని మంత్స్ ఉన్నాడు, లేదా ఎన్ని ఇయర్స్ ఉన్నాడు, మల్లేష్ ఎన్ని ఇయర్స్ ఉన్నాడు మనకు క్లియర్గా చెప్పలేదు. బట్ ఇక్కడ యాన్యువల్ ప్రాఫిట్ అనేది చూడండి, ఇక్కడ ఇచ్చిన ప్రాఫిట్ అనేది యాన్యువల్ ప్రాఫిట్ అనేది చూడండి, యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 20,700. అంటే బిజినెస్ అనేది యాన్యువల్ ప్రాఫిట్ అంటే యాన్యువల్ అంటే 1 year జరిగిందని చెప్పి అర్థం. సో క్వశ్చన్లో అయితే ఆవిడ మనకి మెన్షన్ చేయలేదండి. బట్ నేను ఎక్కడి నుంచి మాట్లాడుతాను, ప్రాఫిట్ అనేది ఎక్కడికి ఇచ్చాడండి, యాన్యువల్కి సంబంధించి ఇచ్చాడు. చూడండి, యాన్యువల్ అంటే 1 year సంబంధించి ప్రాఫిట్ ఇచ్చాడు. సో మనం యొక్క టైం పీరియడ్ని అంటే బిజినెస్ రన్ జరిగిన టైం పీరియడ్ మనం 12 months కింద ట్రీట్ చేయొచ్చు, లేదంటే 1 year కింద ట్రీట్ చేయొచ్చు. సో దాని ప్రకారం మాట్లాడదాం. సుజిత్ అన్నాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు కండి. సో ఖచ్చితంగా వీడు బిజినెస్ 12 months కూడా ఉన్నాడు. చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాను చూడండి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇలా మీరు ఇలాగా హారిజెంటల్లో అయినా రాసుకోవచ్చు, లేదంటే వర్టికల్గానే రాయొచ్చు. బట్ హారిజెంటల్గా రాసుకుంటే మనకి స్పేస్ సరిపోదు. సో ఇట్ ఈస్ బెటర్ టు రైట్ ఇన్ వర్టికల్ ఫార్మేట్. వర్టికల్లోనే రాయండి, మీకు స్పేస్ సరిపోతుంది, ఇంకా క్వశ్చన్ కూడా క్లారిటీగా ఉంటుంది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ అనేవాడు 12 months ఉన్నాడు, అంతే కదండి. 12 months ఉన్నాడు. ఎంత ఇన్వెస్ట్ చేశాడండి? 45,000. ఓకే, నెక్స్ట్ వీడు బిజినెస్ స్టార్ట్ చేసిన 3 months తర్వాత అంటే 3 months అయిపోయిన తర్వాత వచ్చాడు. అంటే వీడు మనకి మల్లేష్ అన్నాడు ఎన్ని మంత్స్ ఉన్నట్టు, 9 months ఉన్నట్టు, అంతే కదండి. టోటల్గా 1 year జరిగింది బిజినెస్, అంటే 12 months జరిగింది. ఈ 12 monthsలో కూడా ఒక 3 months అయిపోయిన తర్వాత మల్లేష్ వచ్చాడు. సో వీడు ఆటోమేటిక్గా 9 months ఉన్నట్టు. సో ఇది సుజిత్, ఇదేమో మల్లేష్. సో మనకి మల్లేష్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేశాడండి? 75,000 ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్గా ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ చేయమని చెప్తాను మీకు, కానీ ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేస్తాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ జీరోస్ రాసి క్యాన్సిల్ చేస్తాను. దానికన్నా మీరు ఫస్టే రాయకుండా స్కిప్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేయాలంటే కామన్గా ఉన్న జీరోస్ ఏంటో చూడాలి ఇన్వెస్ట్మెంట్లో. సో ఇద్దరు పర్సన్స్లో కూడా ఇక్కడ సుజిత్ ఇంకోటి ఎవరు మల్లేష్, వీళ్ళ ఇద్దరు యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో కామన్గా ఉన్న జీరోస్ అసలు రాయకండి, స్టార్టింగే స్కిప్ చేసండి. చూడండి ఎలా రాయాలని చెప్పి. సో ఫస్ట్ సుజిత్ అనేవాడు చూడండి, సుజిత్ అనేవాడు 12 months ఉంటున్నాడు, క్లియర్ కదండి. వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 45,000. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 zeros ఉన్నాయి, ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ కూడా 3 zeros ఉన్నాయి. సో ఇవి రాయకండి, ఎందుకంటే రాసి మళ్ళీ క్యాన్సిల్ చేసి టైం వేస్ట్ అవుతుంది. సో దాని బదులు మీరు 45,000 బదులు సింపుల్గా 45 అని రాసేయండి, అయిపోతుంది. అలాగే మల్లేష్ టైం పీరియడ్ ఎంత అండి? 9 months. ఎందుకని వాడు 3 months అయిన తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి రిమైనింగ్ ఉన్న 12 monthsలో 12 minus 3 9 months ఉన్నట్టు వాడు 9. సో వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 75. ఎందుకంటే 3 కామన్గా ఉన్న జీరోస్ని స్కిప్ చేయండి, రాసినా మీరు ఎట్ ద ఎండ్ క్యాన్సిల్ చేస్తారు కాబట్టి రాయకండి. సో ఇంకో వాల్యూ ఏముంది? 75 ఉంది. నా కామన్గా కొన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ మనకు తెలుసు 15 టేబుల్ హౌ మెనీ టైమ్స్ అండి? 3 times. 15 టేబుల్ 5 times. సో ఇంకేమైనా కామన్గా ఉన్నాయి? ఎస్ ఉన్నాయి. ఈ 3 టేబుల్ ఇక్కడ 3 times, అగైన్ ఈ 3 టేబుల్ ఇక్కడ 4 times. సో ఇంకేమైనా కామన్గా ఉన్నాయండి? చూస్తే ఇంకేం కామన్గా లేవు. సో ఈ ఫైనల్గా మనకి ఇక్కడ మిగిలింది ఎంత అండి? 4:2. ఈ కింద మల్లేష్ దగ్గర కామన్గా మిగిలింది ఎంత అండి? 5. సో వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 4:5. క్లియర్ కదండి పాయింట్ మీకు? ఓకే, నెక్స్ట్ వాడు ఏమని అడిగాడు క్వశ్చన్ మనల్ని? ఫైండ్ ద షేర్ ఆఫ్ మల్లేష్ యొక్క షేర్ అడిగాడండి మనకి. సో మల్లేష్ యొక్క ఇది సుజిత్ది అవుతుంది, ఇది మల్లేష్ది అవుతుంది. సో మల్లేష్ది అడుగుతున్నాడు కాబట్టి అగైన్ సేమ్ యాజ్ యూజువల్గానే ఫైండ్ ద షేర్ ఆఫ్ మల్లేష్ ఇన్ ద యాన్యువల్ ప్రాఫిట్ ఆఫ్ 20,700. 4 + 5 9 parts ఎంత అండి? 20,700. సో ఎవరిది అడిగాడండి? మల్లేష్ది అడిగాడు. మల్లేష్ది ఎంత అండి? 5 parts. సేమ్
ఇక్కడ 9ని దేనితో మల్టిప్లై చేస్తే 20,700 వస్తుందో ఇక్కడ కూడా సేమ్ దాంతోనే మల్టిప్లై చేయాలి. సో ఈ వాల్యూని కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. ఎలాగో చూద్దాం. 9 టేబుల్ 20లో హౌ మెనీ టైమ్స్ అండి? 2 టైమ్స్. అంటే 9 2 సార్ 18, స్టిల్ 2 రిమైండర్ ఉంటుంది, అంటే ఇది 27 అవుతుంది. ఎన్నిసార్లు అండి? 3 టైమ్స్. పక్కన 2 జీరోస్ ఉన్నాయి. అంటే మీరు 9ని 2300తో మల్టిప్లై చేస్తే మీకు 20,700 వస్తుంది. సో ఇక్కడ కూడా దేనితో మల్టిప్లై చేయాలండి? ఇంటూ 2300. 2000 దీని బదులు మీరు ఎలా మల్టిప్లై చేయాలో చూడండి. 23 × 5 చేసుకోండి ఫస్ట్, ఎందుకంటే జీరోస్ తర్వాత యాడ్ చేయొచ్చు. 23 × 5 చూడండి. 5 3 సార్ 15, 5 2 సార్ 10, 10 + 1 11. సో ఇంకో 2 జీరోస్ యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వాల్యూ. మల్లేష్కి వచ్చే యాన్యువల్ ప్రాఫిట్ ఎంత అండి? 11,500. ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇన్వెస్ట్మెంట్లో మీకు ఏమైనా కామన్గా ఉన్న జీరోస్ ఉంటే మాత్రం అవి రాయకండి, క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి మీరు స్టార్టింగే స్కిప్ చేసి రిమైనింగ్ వాల్యూ, నేను ఇక్కడ 3 జీరో స్కిప్ చేసిన తర్వాత రిమైనింగ్ వాల్యూ అంత నాకు 45 మిగులుతుంది. అలాగే ఈ పర్సన్కి వచ్చి 3 జీరో స్కిప్ చేసి రిమైనింగ్ వాల్యూ అంత నాకు 75 ఉంటుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం సేమ్ వాల్యూస్ని క్యాన్సిల్ చేస్తాము. సో వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే మనకి 4:5 వచ్చింది. సో అకార్డింగ్ టు 4:5 ప్రకారం మల్లేష్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత అండి? 11,500. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్స్ రీడ్ చేద్దాం. రమేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 24,500 ఆఫ్టర్ 4 months. అంటే ఏంటి? రమేష్ బిజినెస్ స్టార్ట్ చేసిన 4 months తర్వాత ఎవరు వచ్చారు? రాము జాయిన్డ్ హిమ్ బై ఇన్వెస్టింగ్ 73,500 ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 months. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 10 months ద ప్రాఫిట్ వాజ్ షేర్డ్. అంటే ఇక్కడ బిజినెస్ ఎన్ని మంత్స్ జరిగినట్టు? 10 months జరిగింది. ఎందుకని? వాడు ప్రాఫిట్ 10 monthsకి వచ్చిందని చెప్పాడు అంటే 10 months దాకా బిజినెస్ జరిగినట్టు. ఓకే, నెక్స్ట్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ వాజ్ 16,000 ఫైండ్ ద షేర్ ఆఫ్ రమేష్. ఓకే, ఫస్ట్ వన్, రమేష్ స్టార్ట్ చేశాడు కదండి బిజినెస్. సో ఈ రమేష్ స్టార్ట్ చేశాడు కాబట్టి వాడు 10 months కూడా ఉన్నట్టే. బిజినెస్ 10 months జరిగిందండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక, కామన్గా జీరోస్ ఉంటే అవి రాయవలసిన పని లేదు. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా 2 జీరోస్ ఉన్నాయి. సో ఇవి రాయకండి, జీరోస్ రాసి క్యాన్సిల్ చేయడం కన్నా కూడా మీరు రాయకుండా ఉంటే టైం సేవ్ అవుతుంది. ఓకే, సో రమేష్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 245. నెక్స్ట్, వాటి టైం పీరియడ్ ఎంత అండి? 10 months. క్లియర్గా, ఎందుకంటే బిజినెస్ 10 months జరిగింది. సో రమేష్ అనేవాడు ఎండ్ ఆఫ్ ద బిజినెస్ దాకా ఉన్నాడు. సో అందుకే 10 వేసాను. నెక్స్ట్ ఎవరిదండి? ఇది రమేష్. నెక్స్ట్ ఎవరిదండి? రాము. సో రాముది ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 735. మీకు నేను ఆల్రెడీ చెప్పాను 2 జీరోస్ స్కిప్ చేయండి. నెక్స్ట్, ఆఫ్టర్ 4 months తర్వాత రాము జాయిన్ అయ్యాడు. టోటల్గా జరిగిన బిజినెస్ వచ్చేమో 10 monthsకి. వీడు 4 months తర్వాత వచ్చాడు అంటే ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 6 months ఉన్నట్టు. సో వన్స్ ఎలాగ వచ్చిన తర్వాత కామన్ టేబుల్స్ అనేవి మనం క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 5 టేబుల్ 4 times, ఇంకా 4 45 అవుతుంది కాబట్టి 9 times. ఇక్కడ 5 టేబుల్ చూసుకుంటే 14 times, ఇంకా 35 అవుతుంది అంటే 7 times. అగైన్ 49లో 7 టేబుల్ వచ్చేమో 7 times పోతుంది. ఇక్కడ వచ్చి 7 టేబుల్ వచ్చేమో 21 times పోతుంది. ఇంకా 7 టేబుల్ వచ్చి ఇక్కడ 3 times పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా కామన్గా ఉన్నాయండి? ఇది 5 times 2 టేబుల్, ఇది 3 times. మీరు పైన అబ్జర్వ్ చేస్తే మీకు పైన మిగిలింది ఓన్లీ 5 మాత్రమే మిగిలింది. ఓకే, కింద మిగిలిన 3 × 3 9. సో మీకు వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 5:9. దిస్ ఈజ్ ద ప్రాఫిట్ రేషియో. సో చెప్పే కదండి, మీరు హారిజెంటల్గా రాసుకుని టైం వేస్ట్ అవుతుంది. సో వర్టికల్గా రాసేయండి. రాసేటప్పుడు కూడా కామన్గా జీరోస్ ఉంటే మాత్రం ఆ జీరోస్ని రాయకండి, స్కిప్ చేయండి. సో రిమైనింగ్ వాల్యూస్ రాసుకోండి, ఇలాగ టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే మీకు పార్ట్నర్షిప్లో షార్ట్ కట్స్ అంత ఎక్కువ ఉండవండి. సో ఇలాంటి చోట అయినా సరే మీరు ఇలా స్మార్ట్గా ట్రై చేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్ రేషియో వచ్చింది, 5:9 వచ్చింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడండి? ప్రాఫిట్ రేషియో వన్స్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ రేషియో వచ్చింది. ఇదేమో రమేష్ది, ఇది వచ్చి మనకి రాముది. ఎందుకంటే ఇద్దరిది కూడా R అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకళ్ళు ఫుల్ నేమ్ రాశాను. నెక్స్ట్ ఏమన్నాడు? ద ప్రాఫిట్ వాజ్ షేర్డ్. ఓకే, క్లియర్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ షేర్స్, డిఫరెన్స్ ఇచ్చాడు, వాళ్ళిద్దరు షేర్స్ మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత అని ఇచ్చాడు? 16,000 ఇచ్చాడు. వాళ్ళిద్దరి షేర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 16,000. సో ఇది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్. సో 5కి 9కి డిఫరెన్స్ ఎంత అండి? 4 parts. సో ఈ 4 parts అనేది ఏంటి? రేషియో పాయింట్ ఆఫ్ డిఫరెన్స్, రెండు ఈక్వల్ చేయొచ్చు. సో 4 parts 16,000 అయితే ఎవరు జరిగాడు? ఫైండ్ ద షేర్ ఆఫ్ రమేష్. రమేష్ అంటే 5 parts.
5 పార్ట్స్ ఇచ్చుకోండి ఎంత సేమ్ యాజ్ యూజువల్గానే 4 10తో మల్టిప్లై చేస్తే 16,000 అవుతుంది. మీకు పక్కన ఉన్న జీరోస్ని కాసేపు మా పక్కన పెట్టేస్తే ఇంటూ 4 చేయండి. 4 4s are 16. తర్వాత ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 3 జీరోస్ యాడ్ చేయాలి. సో ఇన్ ద సేమ్ వే 5 ఫస్ట్ 4తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 5 4తో మల్టిప్లై చేస్తే 20. తర్వాత ఎన్ని జీరోస్ పెట్టాలి? మనం 3 జీరోస్ పెట్టాలి. ఇదండి ఆన్సర్. ఓకే సార్, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ అండ్ బి జాయిన్డ్ ఏ పార్ట్నర్షిప్ అండ్ ఇన్వెస్టెడ్ 50,000 60,000. అంటే ఏంటి? ఏ మరియు బి ఇద్దరు కూడా పార్ట్నర్షిప్ అంటే బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ అనేవాడేమో 50,000 పెడితే బి అనేవాడేమో 60,000 పెట్టారు. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఆఫ్టర్ 8 months బి లీవ్స్. అంటే ఏంటి? 8 months తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే బి యొక్క టైం పీరియడ్ ఎంత అండి? 8. అదే చెప్తున్నాడు, ఆఫ్టర్ 8 months బి వెళ్ళిపోయాడు అంటే 8 months వరకు కూడా బి ఉన్నట్టు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అండ్ సి జాయిన్స్ విత్ క్యాపిటల్ ఆఫ్ 90,000. అంటే ఏంటి? 8 months తర్వాత బి వెళ్ళిపోయి సి వచ్చాడు. బి వెళ్ళిపోయిన తర్వాత సి వచ్చాడు 8 months తర్వాత. ఓకే, ఇఫ్ దర్ ప్రాఫిట్ ఆఫ్ 1 year ఇస్ 36,000 ఫైండ్ ఏ షేర్. ఇక్కడ మళ్ళీ కూడా ఇండివిజువల్గా ఎవరి టైం పీరియడ్ ఎంత అని చెప్పలేదు, బట్ ప్రాఫిట్ నుంచి మనం టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. మొత్తం బిజినెస్ మొత్తం ఎంతవరకు జరిగింది, ఎన్ని మంత్స్ జరిగింది అంటే క్లియర్ చూడండి. ఇఫ్ దర్ ప్రాఫిట్ ఈజ్ 1 year అంటే బిజినెస్ వచ్చి మనకు 1 year జరిగింది. సో దాన్ని కన్సిడర్ చేద్దాం. సో ఏ అనేవాడు ఖచ్చితంగా 1 year అంటే 12 months కానీ తీయచ్చు కదండి. అలాగే ఇంకో పాయింట్ ఏంటి, మీకు కామన్గా ఉన్న జీరోస్ అయితే రాయకండి, స్కిప్ చేసేద్దాం. ఫస్ట్ ఏది చూద్దాం. ఏ యొక్క టైం పీరియడ్ ఎంత అండి? మీకు ఆల్రెడీ చెప్పాను 12 months అని చెప్పాను. 12 ఇంటూ వాడి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 50. ఇంకా చెప్పాలంటే 5 ఓన్లీ, అంతే. సింపుల్గా చెప్పాలంటే 5. ఎందుకంటే ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఈవెన్ 90,000లో కూడా 4 జీరోస్లో జీరోస్ ఎప్పుడైనా కామన్గా ఉంటే స్కిప్ చేసేయండి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. 12 ఇంటూ 5. ఆఫ్టర్ 8 months తర్వాత బి అనేవాడు వెళ్ళిపోయాడు. అంటే బి యొక్క టైం పీరియడ్ ఎంత అండి? 8 months. వాడికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 6. క్లియర్. నెక్స్ట్, సి అనేవాడు టోటల్గా బిజినెస్ మనకు 12 monthsకి జరిగింది. సి అనేవాడు 8 months తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. అంటే ఎన్ని మంత్స్ ఉన్న టోటల్గా? టోటల్ బిజినెస్ రన్ అయింది 12 months. 8 months తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు అంటే టోటల్గా ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 4 months ఉన్నట్టు. ఇది వచ్చేమో బికి, ఇది వచ్చేమో సికి. సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 9. చూడండి ఎంత సింపుల్గా ఉందో చూడండి ఫార్మేట్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఉన్న 50,000 రాసి చూడండి ఒకసారి ఎంత లెంతీ అవుతుందో. నెక్స్ట్ 8 ఇంటూ ఇక్కడ ఉన్నది ఎంత? 60,000. నెక్స్ట్ ఈడు 4 months ఉంటాడు కాబట్టి 4 ఇంటూ 90,000. మీరు ఒకవేళ జీరోస్ అన్నీ కలిపి రాస్తే చూడండి ఏది సింపుల్గా ఉంది మీరు చూడండి. 12 ఇంటూ 5 అది 12 ఇంటూ 50,000. ఏది సింప్లిఫై చేయడం ఈజీ అండి? ఇదే ఈజీ. సో ఇది ప్రిఫర్ చేయకండి. సో జీరోస్ మీకు కామన్గా ఉంటే స్కిప్ చేయండి. పదే చెప్తాను చెప్పి అనుకోకండి, ఎందుకంటే రిపీటెడ్గా చెప్తే అట్లీస్ట్ మీకు గుర్తుంటుందని చెప్తున్నాను. ఓకే, ఇదైతే ప్రిఫర్ చేయకండి. ఓకే, ఇప్పుడు చూడండి కామన్గా ఉన్న టేబుల్స్ మనం ఏం చేస్తామండి? క్యాన్సిల్ చేస్తాం. 4 టేబుల్ 2 times, 4 టేబుల్ 3 times. సో స్టిల్ ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? ఎస్ ఉన్నాయి. 3 టేబుల్ 2 times, 3 టేబుల్ 3 times. సో ఐ థింక్ అయిపోయింది కామన్ గేమ్లో. సో మనకి పైన ఏం మిగిలింది? ఓన్లీ 5 ఒకటి మిగిలింది మీకు. సో పైన మీకు ఏం మిగిలిందండి? ఓన్లీ 5 ఒకటి మిగిలింది. ఓకే, ఇస్టు బీకి వచ్చి మీకు ఏం మిగిలిందండి? ఇక్కడ 2 ఉంది, ఇంటూ 2 ఉంది. సో 2 2s are 4. ఓకే, నెక్స్ట్ సికి వచ్చి ఏం మిగిలిందండి? అన్ని క్యాన్సిల్ అయిపోయి ఒక 3 మాత్రమే మిగిలింది. సో మీకు ఏకి బీకి సికి వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 5:4:9. ఓకే, క్వశ్చన్ ఏమి అడిగాడు? ఇఫ్ దేర్ ప్రాఫిట్ ఫర్ 1 year ఇస్ 36,000. సో ప్రాఫిట్ మొత్తం ఎంత అండి? మీకు 36,000కి వచ్చింది ప్రాఫిట్ మొత్తం కూడా మీకు. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అనేది 36,000కి వచ్చింది. ఓకే, సో అంటే ఏ రకంగా రాయొచ్చు మీరు? 5 + 4 9, 9 + 3 3. 12 parts అనేవి ఎంత అని చెప్పినాడు? 36,000 అని చెప్తున్నాడు. క్లియర్గా ఆడే చెప్తున్నాడు. ఎందుకంటే ముగ్గురిది కలిపి టోటల్ ప్రాఫిట్ 36,000 వచ్చిందంటే ఇది వాల్యూ అనేది మనీ పాయింట్ ఆఫ్ లో టోటల్ వాల్యూ. 12 parts అనేది రేషియో పాయింట్ ఆఫ్ లో టోటల్ ప్రాఫిట్. ఇది ప్రాఫిటే. సో వీ కెన్ ఈక్వల్. ఓకే, ఎవరి దగ్గర ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ఏదంతా అండి? 5 parts. అగైన్ యాజ్ యూజువల్గానే 12ని దేంతో మల్టిప్లై చేస్తే 36 అవుతుంది 3తో. సో పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ పెట్టేసుకోండి. సో దీన్ని కూడా దేంతో మల్టిప్లై చేయాలండి? ఇంటూ 3000. సో 5 ఇంటూ 3000 అంటే 15,000. ఇదండి ఆన్సర్. చూడండి చాలా ఈజీగా ఉంది. మీరు ఇలాగే ప్రిఫర్ చేయండి. ఇలా చేస్తే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. పార్ట్నర్షిప్లో మనకి ఏమి షార్ట్ కట్స్ ట్రిక్స్ అనేవి ఏమి ఉండవండి. కాస్త ఇలాంటి యూస్ చేసుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్.
అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సమ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సమ్మని ఒకసారి చదువుదాం, తర్వాత దీంట్లో ఉన్న కీ పాయింట్ ఏంటో ఒకసారి చూద్దాం. సతీష్ అండ్ నరేష్ ఎంటర్డ్ ఇంటూ ఎ పార్ట్నర్షిప్ విత్ 36,000 అండ్ 54,000 రెస్పెక్టివ్లీ. నరేష్ వాజ్ స్లీపింగ్ పార్ట్నర్. ఇదే నేను చెప్పింది మీకు ఇంపార్టెంట్ సమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇందుకే అన్నాను. సో నరేష్ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే రిసీవ్ 24,000 ఈచ్. ఫైండ్ ద శాలరీ ఆఫ్ సతీష్. అంటే సతీష్ నరేష్ అని ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, ఇద్దరు కూడా బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. సో దాంట్లో వచ్చి సతీష్ అనేవాడేమో 36,000, నరేష్ అనేవాడేమో 54,000 ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నరేష్ అనేవాడు మనకి స్లీపింగ్ పార్ట్నర్ అవుతాడు. సో ఆటోమేటిక్గా సతీష్ అనేవాడు ఏమవుతాడు, మనకి వర్కింగ్ పార్ట్నర్ అనొచ్చు, లేదంటే యాక్టివ్ పార్ట్నర్ అనొచ్చు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే రిసీవ్ 24,000 ఈచ్. ఇద్దరికి కూడా వాడికి 24,000 వస్తే వీడికి కూడా 24,000 వచ్చింది. అంటే ఏంటి, సతీష్కి 24,000 వచ్చింది, నరేష్కి కూడా 24,000 వచ్చింది. ఫైండ్ ద శాలరీ ఆఫ్ సతీష్. ఎస్, శాలరీ అడుగుతాడు. ఇప్పటిదాకా మనం చూసిన అన్ని సమ్స్లో కూడా ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏ అని, ఫైండ్ ద షేర్ ఆఫ్ సమ్ పర్సన్ అని, లేదంటే ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అని. ఇప్పటిదాకా మనం ప్రాఫిట్ కానీ షేర్ కానీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడిగాడు. బట్ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఏంటంటే శాలరీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఆల్రెడీ నేను పార్ట్నర్షిప్ బేసిక్స్ చెప్పినప్పుడే వర్కింగ్ పార్ట్నర్ గురించి చెప్పాను, అలాగే స్లీపింగ్ పార్ట్నర్ గురించి కూడా చెప్పాను. స్లీపింగ్ పార్ట్నర్ అంటే వాడికి ఏమొస్తుంది, స్లీపింగ్ పార్ట్నర్కి ఓన్లీ ఏమొస్తుంది, స్లీపింగ్ పార్ట్నర్కి ఓన్లీ వాడు చేసిన ఇన్వెస్ట్మెంట్కి జస్ట్ ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఏంటండి, వాడు చేసిన ఇన్వెస్ట్మెంట్కి జస్ట్ ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. క్లియర్. మరి వర్కింగ్ పార్ట్నర్కి ఏమొస్తుంది, వర్కింగ్ పార్ట్నర్కి ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఇది స్లీపింగ్ పార్ట్నర్ సంబంధించి, స్లీపింగ్ పార్ట్నర్కి వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదండి, ఓన్లీ ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ప్రాఫిట్ మాత్రం వస్తుంది. ఓకే, పక్కన పెట్టండి. నౌ వర్కింగ్ పార్ట్నర్కి ఏమొస్తుంది, వర్కింగ్ పార్ట్నర్కి ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏమని చెప్పాను, వర్కింగ్ పార్ట్నర్ అనేవాడు ఖచ్చితంగా జాబ్ చేస్తాడు, లోపల ఏదో ఒక వర్క్ చేస్తాడు. సో దానికి సంబంధించి ఇంకేమొస్తుందండి, శాలరీ కూడా వస్తుందండి. క్లియర్ అండి, రెండు గుర్తుపెట్టుకోండి. సో స్లీపింగ్ పార్ట్నర్కి ఓన్లీ ప్రాఫిట్ వస్తుంది, వర్కింగ్ పార్ట్నర్కి ప్రాఫిట్ విత్ శాలరీ కూడా వస్తుంది. వాడు ఈ శాలరీనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ముందుగా ఏం చేద్దాం అంటే ఇద్దరి మధ్య ప్రాఫిట్ రేషియో అంటే ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్, సతీష్ అండ్ నరేష్ ఇద్దరు కూడా పార్ట్నర్షిప్లో ఉన్నారు కదండి. మీకు నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, మీకు జీరోస్ కామన్గా ఉంటే, ఎప్పుడైతే మీకు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్లో జీరోస్ కామన్గా ఉంటే స్కిప్ చేసేయండి, ఈ జీరోస్ని స్కిప్ చేసి రాయండి, టైం సేవ్ అవుతుంది. సో సతీష్ని చూద్దాం. ఫస్ట్ సతీష్ ఎంతండి వాడిది 36. ఓకే, నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరండి, నరేష్. నరేష్ అనేవాడు స్లీపింగ్ పార్ట్నర్, గుర్తుపెట్టుకోండి. వీడు వర్కింగ్ పార్ట్నర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సతీష్ వచ్చేమో వర్కింగ్ పార్ట్నర్, నరేష్ వచ్చేమో స్లీపింగ్ పార్ట్నర్. అలాగే సతీష్ వచ్చేమో 36,000 ఇన్వెస్ట్ చేశాడు. మనం 36,000 బదులుగా 3 జీరోస్ని స్కిప్ చేసి 36 రాసుకున్నాము. నెక్స్ట్ నరేష్కి వచ్చేమో వాడు 54,000 కాబట్టి వాడిని ఏమని రాయొచ్చు, మనం జస్ట్ 54 అని చెప్పి సింపుల్గా రాసేయచ్చు, 54. ఓకే, సో ఇది ప్రాఫిట్. సో ఏమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ చేసే పని అదే. ఎస్, 18 టేబుల్ హౌ మెనీ టైమ్స్ అండి, 2 times. సో అగైన్ 18 టేబుల్ హౌ మెనీ టైమ్స్ అండి, 3 times. సో వాట్ ఇస్ ద రేషియో, ప్రాఫిట్ రేషియో ఏమొచ్చింది సతీష్కి నరేష్కి మధ్య 2:3 వచ్చింది. జనరల్గా మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ని ఏ రేషియో షేర్ చేసుకుంటామండి, ప్రాఫిట్ రేషియోలో షేర్ చేసుకుంటాం. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత, 2:3 వచ్చింది. ఇది వచ్చేమో మనకి ఫస్ట్ వచ్చేమో సతీష్ది, సెకండ్ వచ్చేమో నరేష్. ఈ రెండు గుర్తుపెట్టుకున్నాం. బట్ నరేష్ ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్, వీడికి కేవలం ఏం వస్తుందండి, ప్రాఫిట్ మాత్రమే వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక మనకు చిన్న పాయింట్ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే రిసీవ్డ్ 24,000 ఈచ్. అంటే ఇద్దరికి కూడా విడివిడిగా ఆడికి 24,000 వస్తే వీడికి కూడా 24,000 వచ్చింది. బట్ ఫైండ్ ద శాలరీ ఆఫ్ సతీష్ అడిగాడు. ఓకే, నరేష్ పాయింట్ ఆఫ్లో మాట్లాడదాం. 3 parts, నరేష్కి 3 parts ఎంత అని చెప్పాడండి వాడు, నరేష్కి సంబంధించి 3 parts ఎంత అని చెప్పాడండి వాడు, 24,000 అన్నాడు. అవునా కదా, అదే అన్నాడు. ఇద్దరికి కూడా ప్రాఫిట్ అనేది 24,000 వచ్చింది అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తించాలి, ఏంటంటే నరేష్ 24,000 వచ్చింది, బట్ సతీష్కి వచ్చి ఆ 24,000లోనే ప్రాఫిట్ ఉంది, వాడికి సంబంధించిన శాలరీ కూడా ఉంది. సో ఆ 24,000లో ప్రాఫిట్ని పక్కన పెట్టగా వాడికి వచ్చి శాలరీ ఎంత అని అడుగుతున్నాడు. సో అది క్వశ్చన్. సో నేను నరేష్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుతున్నాను. నరేష్ పాయింట్ ఆఫ్లో ఏమని మాట్లాడుతున్నాం, 3 parts 24,000 అయినప్పుడు
వన్ పార్ట్ ఎంత 8,000. am I right? ఓకే, ఒక పార్ట్ 8,000 అయింది. సో ఈ రకంగా వన్ పార్ట్ 8,000 అయినప్పుడు నిజంగానే సతీష్ కూడా యాక్చువల్లీ ఎంత రావాల్సి ఉంది, వాడిది టూ పార్ట్స్ కాబట్టి జనరల్గా అయితే ఎంత రావాలంటే వాడికి వన్ పార్ట్ 8,000 అయినప్పుడు టూ పార్ట్ ఎంత రావాలి, 16,000 రావాలి. ఇంతేనా కదా. సో మన అకార్డింగ్ టు ప్రాఫిట్ రేషియో ప్రకారం మాట్లాడుకుంటే నరేష్ అనేవాడికి 3 parts 24,000 అయితే సతీష్కి కూడా 2 parts కాబట్టి 2 parts ఎంత అండి 16,000. బట్ వాడికి ఎంత వచ్చింది, ఓవరాల్గా ఎంత వచ్చిందండి, వాడికి 24,000 వచ్చింది. వాడికి యాక్చువల్లీ సతీష్ అన్నాడు 24,000 వచ్చింది. ఎందుకని వచ్చింది, యాక్చువల్లీ వాడికి రావాల్సింది 16,000 బట్ 24,000 వచ్చింది. అంటే ఏంటి, పైన ఎక్స్ట్రా ఉన్న 8,000 పైన అంటే మైనస్ అండి. సో 24,000లోనికి 16,000 మీరు సబ్ట్రాక్ట్ చేస్తే పైన ఎక్స్ట్రా వచ్చిన 8,000 ఏమవుతుందండి, సతీష్కి వచ్చిన శాలరీ అవుతుంది. అర్థమైందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు కూడా వర్కింగ్ పార్ట్నర్ ఆర్ యాక్టివ్ పార్ట్నర్ అనొచ్చు, లేదంటే స్లీపింగ్ పార్ట్నర్ అనొచ్చు. ఈ సమ్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అసలైన ట్రిక్ అంతా ఎక్కడుందంటే మనకు వన్స్ ప్రాఫిట్ రేషియో వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా, నేను ఇక్కడ నరేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. ఒరిజినల్గా అయితే నరేష్కి 3 parts 24,000 అయితే సతీష్కి కూడా వాడి ప్రకారం వాడికి 2 parts కాబట్టి వాడికి కూడా ఎంత రావాలి, యాక్చువల్లీ అయితే 16,000 రావాలి. బట్ ఇద్దరికి కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత వచ్చిందని చెప్తున్నారు 24,000. అంటే 16,000 పైన ఎక్స్ట్రా ఎంత ఉందండి, 8,000 ఉంది. సో ఆ 8,000 కూడా ఏంటండి 24,000లో 16,000 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంతండి 8,000. సో ఈ 8,000 కూడా ఏంటిదండి సతీష్కి వచ్చిన శాలరీ అనమాట. క్లియర్ అండి. ఓకే, ఒకసారి లాస్ట్ ప్రాబ్లం ఒకసారి రీడ్ చేద్దాం, ఫాస్ట్గా రీడ్ చేద్దాం. A and B entered into a partnership investing 60,000 and 12,000 respectively. After 3 months, A withdrew 5,000 while B invested 5,000 more. After 3 more months, C joins the business with a capital of 21,000. So the share of B exceeds the share of C. అంటే బి అనేవాడు సి కన్నా వాడి షేర్ కన్నా కూడా ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 26,400 ఆఫ్టర్ 1 year బై. అంటే ఏంటంటే ఒకసారి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సమ్ వాట్ లెంతీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, బట్ మనం సాల్వ్ చేస్తే మాత్రం చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే బిజినెస్ మొత్తం కూడా మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క పర్సన్కి టైం పీరియడ్ అయితే మెన్షన్ చేయాలి. బట్ ఎవరిది ఎంత టైం పీరియడ్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే బిజినెస్ మొత్తం కూడా ఎన్ని మంత్స్ జరిగింది లేదు ఎన్ని ఇయర్స్ జరిగింది అని చెప్పి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు ఎప్పుడైతే ప్రాఫిట్ని అబ్జర్వ్ చేస్తే మీకు బిజినెస్ ఎంతకాలం రన్ అవుద్దని చెప్పి తెలుస్తుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ వచ్చి 26,400 అనేది ఆఫ్టర్ 1 year తర్వాత వచ్చింది. అంటే ఏంటి, మీకు బిజినెస్ అనేది 1 year రన్ అయ్యింది, అంటే ఏంటి 12 months రన్ అయ్యింది. ఓకే, ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ అండ్ బి ఎంటర్ ఇండియా పార్ట్నర్షిప్ ఇన్వెస్టింగ్ 16,000 and 12,000 రెస్పెక్టివ్లీ. సో ఇద్దరు ఏ మరియు బి ఇద్దరు కూడా ఒకడేమో 16,000 ఇన్వెస్ట్ చేస్తే ఇంకొకడేమో 12,000 ఇన్వెస్ట్ చేస్తారు. క్లియర్. ఆఫ్టర్ 3 months, ఇక్కడ చూడండి 3 months తర్వాత ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్టర్ 3 months తర్వాత ఏ విత్డ్రా 5,000. చూడండి, అంటే ఫస్ట్ సార్ ఇనీషియల్గా ఎంతో అమౌంట్ పెట్టాడు, ఎంత పెట్టాడు 16,000 అమౌంట్ పెట్టాడు. బట్ 3 months తర్వాత వాడికి ఏదో అవసరం ఉండో లేకపోతే సంథింగ్ ఏదో రీజన్ ద్వారా ఒక 3 months అయిపోయిన తర్వాత 5,000 అనేది విత్డ్రా చేశాడు. అంటే ఇక్కడ పాయింట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, టోటల్ బిజినెస్ వచ్చి 12 months జరిగింది. సో ఇనీషియల్గా ఫస్ట్ 3 months కూడా వీడు ఇన్వెస్ట్ చేసిన మనీని అయితే ఏం టచ్ చేయలేదు. సో 3 months వరకు కూడా ఆ 16,000 అనేది క్లియర్గా ఉంచాడు. అదే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చూద్దాం. ఫస్ట్ ఏం మాట్లాడితే ఏంటి, ఫస్ట్ 3 months కూడా అదే కదా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాఫిట్ రావాలంటే ఫామ్లో ఏమని చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ ఆర్ టైం పీరియడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్, ఏదైనా రాయొచ్చు, వైస్ వర్సా, మీ ఇష్టం, చాయిస్ ఈజ్ రివర్స్. సో టైం పీరియడ్ ఇంటూ వాడి ఇన్వెస్ట్మెంట్ ఎంత 16,000. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను. సో ఎప్పుడైతే మీకు ఓకే నో ప్రాబ్లం రాద్దాం, 16,000 అని రాద్దాం. ఓకే, ఇంకా క్లియర్గా ఉంటుంది ఈ సమ్లో మీకు చెప్తాను. నెక్స్ట్ వన్ ఏంటి, సో ఫస్ట్ 3 months వరకు కూడా 16,000 ఉంచాడు. బట్ 3 months తర్వాత వాడు ఏం చేశాడు, ఆఫ్టర్ 3 months తర్వాత అంటే ఏంటి 12 monthsలో 3 months అయిపోయినాయి, ఇంకెన్ని మంత్స్ ఉంటాయి 9 months ఉంటాయి. సో నెక్స్ట్ 9 months కూడా వాడు ఉంచిన మనీ ఎంత అంటే ఆఫ్టర్ 3 months ఏ విత్డ్రా 5,000. అంటే ఆల్రెడీ వాడి దగ్గర ఉన్న 16,000లో నుంచి ఒక 5,000 విత్డ్రా చేసేసాడు. అంటే ఇంకెంత ఉన్నట్టు 16,000లో 5,000 నాడు విత్డ్రా చేశాడంటే ఇంకెంత ఉన్నట్టు 11,000 ఉన్నట్టు. క్లియర్ అండి, పాయింట్ అర్థమైందండి.
ఇంకొకసారి చెప్తే అంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ ఇందాక దీనికన్నా ప్రీవియస్ అమౌంట్ చెప్పాను కదా, ఆ సమ్ము అండ్ ఈ సమ్ము కూడా రెండు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి వినండి. ఇనీషియల్గా ఏ అనేవాడు 3 monthsకి 16,000 ఇన్వెస్ట్ చేశాడు. బట్ 3 months గడిచిన తర్వాత ఒక 5,000 విత్డ్రా చేసుకున్నాడు. అందుకే ఫస్ట్ 3 months ఉంచాను, తర్వాత నెక్స్ట్ 9 months ఉంచాను. టోటల్గా 1 yearకి బిజినెస్ జరిగింది కాబట్టి 3 + 9 12 months. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడేసాం, పక్కన పెట్టేద్దాం ఏని. ఓకే, నెక్స్ట్ ఇంకెవరిని గురించి మాట్లాడాలి? బి గురించి మాట్లాడదాం ఒకసారి. బి. సో బి కూడా ఏం చేశాడు, ఆఫ్టర్ 3 months తర్వాత ఏ విత్డ్రా 5,000 అయితే వైల్ బి అంటే అగైన్ బి కూడా 3 months తర్వాత ఈడేం చేశాడు 5,000 బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్. సో ఏ అనేవాడు 5,000 విత్డ్రా చేస్తే 3 months తర్వాత, బి అనేవాడు 3 months తర్వాత ఆడేం చేశాడు ఇంకొక 5,000 యాడ్ చేశాడు. సో అదే అర్థం. సో బి అనేవాడు ఫస్ట్ 3 months కూడా ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడండి, 12,000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, ప్లస్ తర్వాత ఏం చేశాడు నెక్స్ట్ 9 months ఈడుంచిన అమౌంట్ ఎంత, ఆల్రెడీ ఉన్న అమౌంట్కి. సో ఆల్రెడీ ఉన్న అమౌంట్కి అంటే ఎంత 12,000, దీనికి ఎంత యాడ్ చేశాడు, బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్ అంటే 12 + 5 అంటే ఎంత అండి 17,000 ఉంచాడు. అర్థమైంది కదండి. ఓకే, నెక్స్ట్ విత్డ్రా మోర్ వైల్ బి ఇన్వెస్టెడ్ 5,000 మోర్. ఓకే, ఆఫ్టర్ 3 more months చూడండి ఇంపార్టెంట్ పాయింట్, అగైన్ ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ 3 more months ఆల్రెడీ ఒక 3 months అయిపోయింది. ఆ 3 months తర్వాత ఏ అనేవాడు విత్డ్రా చేసుకున్నాడు, బి అనేవాడు ఇన్వెస్ట్ చేసుకున్నాడు. అగైన్ ఏమన్నాడు ఆఫ్టర్ 3 more months అంటే ఏంటి, ఆ 3 months కాక ఇంకొక 3 more అంటున్నాడు. అంటే అది మొత్తం టోటల్ 6 monthsలో వేసిపోయినట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకున్నో 3 months తర్వాత చేశారో దాని తర్వాత ఇంకొక 3 నెలల తర్వాత అన్నాడు. అంటే టోటల్గా ఎన్ని నెలలు అయింది 6 months అయింది. ఓకే, 6 months తర్వాత సి జాయిన్ అయ్యాడు ద బిజినెస్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 21,000. ఓకే, సో అంటే జనరల్గా 12 monthsలో బి అనేవాడు 6 months తర్వాత జాయిన్ అయ్యాడు అంటే టోటల్గా ఎన్ని మంత్స్ ఉన్నట్టండి 6 months ఉన్నట్టు. సో ఇప్పుడు నేను సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. సి అనేవాడు 6 months ఉన్నాడు. మళ్ళీ చెప్తాను చూడండి ఒక్కసారి. సి అనేవాడికి 6 months ఎలా వచ్చిందంటే ఏబి ఇద్దరు కూడా 3 months తర్వాత విత్డ్రా ఇన్వెస్ట్మెంట్ చేశారు కదండి. అక్కడి నుంచి ఇంకొక 3 more months తర్వాత, అక్కడ నుండి ఇంకొక 3 more months, అవి ఒక 3 ఇవి ఒక 3, టోటల్ 6 months తర్వాత సి అనేవాడు వచ్చాడు విత్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హౌ మచ్ 21,000. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, ఏమని చెప్పాను, జీరోస్ కామన్గా స్కిప్ చేయమని చెప్పాను. బట్ నేనైతే ఇక్కడ రాశాను, ఇంకోసారి మీకు అర్థం అవుతుందని చెప్పి, టైం వేస్ట్ ఎందుకు అవుతుంది ఇంకోసారి చూపిద్దామని చెప్పి. ఓకే, సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామండి, కామన్ వాల్యూస్ని క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ జీరోస్ మీద ఫోకస్ చేద్దాం. 3 zeros క్యాన్సిల్, చాలా జాగ్రత్తగా చూడండి, క్యాన్సిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 zeros క్యాన్సిల్ చేశాను. సో ఇక్కడ 3 zeros క్యాన్సిల్, అగైన్ ఇక్కడ 3 zeros క్యాన్సిల్, ఇక్కడ 3 zeros క్యాన్సిల్, ఇక్కడ కూడా 3 zeros క్యాన్సిల్. సో జీరోస్ వరకు పక్కన పెట్టేశాను. సో మీరు అందుకే మీకు చెప్తున్నాను జీరోస్ రాయకండి, టైం వేస్ట్. నేను ఇంత కష్టపడి జీరోస్ రాశాను, చివరికి ఏం చేశాను జీరోస్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి పడేస్తాను. సో జీరోస్ రాయకండి దయచేసి. ఓకే, సో ఇక్కడ వరకు కూడా ఏముందో చూద్దాం. ఇంకేమైనా కామన్ టేబుల్స్ అన్నీ ఒకసారి చూద్దామండి. సో ఏముంది కామన్ టేబుల్ ఏముంది, 3 టేబుల్ చూద్దాం ఒకసారి. 3 టేబుల్ 2 times, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 3 వచ్చేమో 3 times ఉంటుంది, ఇక్కడ 3 వచ్చేమో 3 times ఉంటుంది. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయా ఒకసారి చూద్దాం. సో ఇంకైతే కామన్ టేబుల్స్ అయితే ఏమి లేవు. సో అందు గురించి ఇక్కడ ఏముంది ఒకసారి రాసేసుకుందాం. సో ఇక్కడ వాల్యూ ఎంత మిగిలిందని చూడండి, 16 మిగిలింది. ఇక్కడ ఓన్లీ మనకి 16 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 3 × 11 హౌ మచ్ 33. ఇది ప్లస్ అండి. ఓకే, నెక్స్ట్ బి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బికి ఈ లెఫ్ట్ సైడ్ ఏం మిగిలిందండి, ఓన్లీ 12 ఒకటే మిగిలింది చూడండి, 12 ప్లస్ ఇక్కడ ఏం మిగిలిందండి 17 3s ఎంత అండి 51. ఓకే, నెక్స్ట్ సికి వచ్చి 2 × 21, 2 21s ఎంత అండి 42. అర్థమైంది కదండి. చూడండి ఒకసారి మనం క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 16 మిగిలింది, ఇక్కడేమో 3 11s 33 వేసాను. నెక్స్ట్ ఇక్కడ నాకు ఓన్లీ 12 మిగిలింది, తర్వాత ప్లస్ పెట్టాను. సో 17 3s అంటే 51 పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి 2 21s అంటే 42 అయింది. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ 1 by 1 వాల్యూ రాద్దాం. 16 + 33 అంటే ఎంత అండి, 33 + 39 49. 49 అంటే రేషియో పాయింట్ ఆఫ్ మాట్లాడదాం, ఏకి బీకి సికి రేషియో పాయింట్ ఆఫ్ మాట్లాడదాం. 49. సో 51 + 12 ఎంత 63. am I correct? ఎస్. నెక్స్ట్ 42 అనేది యాజ్ యూజువల్గా రాసేద్దాం. సో స్టిల్ ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయా, మీకు ఆల్రెడీ చెప్పాను
రేషియో కానీ ఫ్రాక్షన్స్ కానీ రాసేటప్పుడు ఎప్పుడు కూడా వాటికి సింప్లెస్ట్ ఫామ్లో వచ్చిన తర్వాత మాత్రం వదిలిపెట్టాలి. అదర్వైజ్ ఏమైనా కామన్ టేబుల్స్ అనేవి క్యాన్సిల్ అవుతున్నాయో చెక్ చేసుకోవాలి. ఇలాగైతే వదిలేయకూడదు. దైర్ సింప్లెస్ట్ ఫామ్ కావాలి నాకు, వాటి యొక్క సింప్లెస్ట్ ఫామ్ వచ్చేదాకా కూడా మీరు టేబుల్స్ అని చెక్ చేయాలి. సో ఇంకేమైనా కామన్ టేబుల్స్ ఉన్నాయి? ఎస్, 7 టేబుల్ నాకు క్లియర్గా కనబడుతుంది. 7 టేబుల్ 49లో 7 టైమ్స్, 63లో 9 టైమ్స్, 40 టైంలో 6 టైమ్స్ పోతుంది. సో ఫైనల్గా వచ్చిన ప్రాఫిట్ రేషియో ఎంత అండి? 7:9:6. సో నాకు ప్రాఫిట్ రేషియో వచ్చేసింది. సో జీరోస్ రాయకండి, స్కిప్ చేయండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, వన్స్ నాకు ప్రాఫిట్ రేషియో వచ్చిన తర్వాత ఏం క్వశ్చన్ అడిగాడు? ద షేర్ ఆఫ్ బి ఎక్సీడ్స్ దట్ ఆఫ్ సి. ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది, ఇది సికి సంబంధించింది. ఓకే, ద షేర్ ఆఫ్ బి అనేవాడు షేర్ అనేది ఎక్సీడ్స్ ఎవరికన్నా సి కన్నా కూడా ఎంత ఎక్కువ? బి అనేవాడు షేరు సి కన్నా కూడా ఎన్ని పార్ట్స్ ఎక్కువ అండి? 3 పార్ట్స్ ఎక్కువ. సో ఆ 3 పార్ట్స్ డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఏంటండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న 3 పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, అదే అడిగాడు. ఏమని? బి అనేవాడు షీ షేర్ కన్నా కూడా ఎంత ఎక్కువ అన్నాడు. సో బి అనేవాడు 9 పార్ట్స్, సి అనేవాడు 6 పార్ట్స్. ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సి అనేవాడు కన్నా బి అనేవాడు 3 పార్ట్స్ అనేవి ఎక్కువ. ఓకే, సో మన 3 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాడు, అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 26,400. అంటే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటున్నాడు? 26,400. సో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ క్లియర్గా మాట్లాడుతుంది చూడండి. మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ప్రాఫిట్ ఎంత? 26,400. ఓకే, క్లియర్గా రాశాను. సో నేను ఇక్కడ రాసింది మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ప్రాఫిట్. సో రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో టోటల్ ప్రాఫిట్ ఎంత? 7 + 9 16, 16 + 60 సారీ 7 + 9 16, 16 + 6 22 పార్ట్స్. ఎస్, సో 22 పార్ట్స్ అనేవి 26,400 అయితే మన డిఫరెన్స్ ఎంత పార్ట్స్ అని చెప్పాము ఆల్రెడీ? 3 పార్ట్స్ వాల్యూ. మీరు ఈ 3 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోతున్నట్టే. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 22ని దేంతో మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుందో ఇక్కడ కూడా 3ని దాంతోనే మల్టిప్లై చేయాలి. ఓకే, ఎలాగో చూద్దాం. 22 అనేది 26 ఎన్నిసార్లు పోతుందండి? ఒకసారి పోతుంది. ఓకే, స్టిల్ రిమైండర్ ఎంత? 22 ఇంకా 4 ఉంటుంది. సో దీని వాల్యూ 44 అవుతుంది. 44లో 22 ఎన్నిసార్లు పోతుందండి? 2 టైమ్స్ పోతుంది. ఓకే, అర్థమైందండి. మీరు 22ని ఇంటూ 1200 చేస్తే ఏంటండి? 22ని ఇంటూ 1200 చేస్తే మీకు వచ్చే వాల్యూ ఎంత అండి? 26,400. సో ఈవెన్ నేను ఇక్కడ 3ని కూడా దేంతో మల్టిప్లై చేయాలండి? 3ని కూడా నేను మల్టిప్లై చేయాల్సిన వాల్యూ ఎంత అండి? 1200తో. సో 3 × 1200 అంటే ఎంత అండి? 3600. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. మీకు ఒకవేళ ఇది కష్టంగా అనిపిస్తే ఏం చేయమని చెప్పాను? మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి, ఏ ప్రాబ్లం ఉండదని చెప్పాను. అది కూడా ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ ఇంకోసారి గుర్తు వస్తుంది మీకు. సో మీకు ఆల్రెడీ ఇక్కడ 22 పార్ట్స్ చూడండి. 22 పార్ట్స్ 26,400 అయితే 3 పార్ట్స్ ఎంత? సో మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ అంటే దీంతో మల్టిప్లై చేస్తాం, దీంతో మల్టిప్లై చేస్తాం. 22 × x 22x. am I right? ఎస్. 3 × 26 చూడండి, 3 × 26 400. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మీకు ఆల్రెడీ తెలుసు, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూనా కాదా? ఎస్, ఎక్స్ వాల్యూనా కావాలి. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. 1 పార్ట్ చూడండి, ఎక్స్ వాల్యూ కావాలి మనకు కావాల్సింది. బట్ ఇక్కడ ఉన్నది ఏంటి? 22x ఉంది. సో ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంత? 22 ఉంది. దీన్ని రైట్ సైడ్ మూవ్ చేయండి. రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు ఏదైనా వాల్యూ మనకి లెఫ్ట్ సైడ్ ఇంటూలో ఉంటే రైట్ సైడ్కి వెళ్ళేసరికల్లా డివిజన్లోకి వెళ్తుంది. అదే ఏదైనా వాల్యూ మనకి డివిజన్లో ఉండి రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు మనకి ఇంటూలోకి వస్తుంది. సో ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దట్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూ ఎంత? 3 × 26,400. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఉన్న 22ని రైట్ సైడ్ మూవ్ చేశాను, ఆటోమేటిక్గా ఇంటూలో ఉంది కాబట్టి డివిజన్లోకి రావాలి అది. ఎస్, డివిజన్లోకి వచ్చేసింది 22. సో 22 అనేది 26లో 1 టైం పోతుంది. స్టిల్ 2 రిమైండర్ ఉంటుంది, 4 రిమైండర్ ఉంటుంది, అంటే 44 అవుతుంది. అగైన్ 44లో 22 టేబుల్ వచ్చేమో 2 టైమ్స్ పోతుంది. పక్కన 2 జీరోస్ని యాజ్ యూజువల్గా రాసేసుకోండి. ఇప్పుడు చూడండి, 3 × 1200 అంటే అగైన్ 3600 వచ్చింది. సో ఇలా చేస్తే టైం వేస్ట్ అని చెప్పి మీకు ఇందాక నేను అక్కడ మల్టిప్లికేషన్ చెప్పాను, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని టైం వేస్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ ఆన్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.